5 అనేది ఆవిడికి అంత ఇష్టం. అలాగే పంచభూత ఆసనం అంటే పృథివీ, అపు, తేజో, వాయు, ఆకాశాలు 5 ఆవిడ అధీనంలో ఉంటాయి కాబట్టి అది చాలా ఇష్టం. పంచభూత లింగాలు శంకరుడికి ఉన్నాయి కదా. పృథివీకి సంబంధించిన లింగం అది మనకు కనిపిస్తుంది కంచీపురంలో. జలానికి సంబంధించిన లింగం జంబుకేశ్వరంలో, అగ్నికి సంబంధించిన లింగం తిరువణ్ణామలైలో, వాయువుకి సంబంధించిన లింగం కాళహస్తిలో, ఆకాశానికి సంబంధించిన లింగం మనకి చిదంబరంలో కనిపిస్తుంది. ఆ పంచభూత లింగాలలోనూ ప్రాణపట్టపు రూపంలో ఉండి ఆవిడ పంచమహేశ్వరిగా కనిపిస్తూ అమోఘమైన అభయాన్ని మనకిస్తుంది. కాబట్టి 5 పంచమీ తిథి ఆవిడికి బాగా ఇష్టం. ముత్తైదు అంటారే 5 మంగళకరమైనటువంటి దృశ్యాలు, 5 మంగళకరమైన వస్తువులు స్త్రీ యొక్క శరీరం మీద ఉండాలని అంటారు. ఆ 5 లక్షణాలు కలిగిన మాంగళ్య విధానం కలిగినటువంటి లక్షణాలు ఉండేటటువంటి స్త్రీ ప్రతి ఆమె సాక్షాత్తు పరాత్పరి, ఆ పరమేశ్వరి యొక్క ప్రతిరూపంగానే ఆవిడ భావిస్తూ ఉంటుంది. అంచేతనే ముత్తైదువులకి ఇలా ఇయ్యాలంటారు. 5 అమ్మవారికి ప్రీతికరమైనటువంటి సంఖ్య కాబట్టి అలాంటి అమోఘమైనటువంటి తిథి పంచమి కాబట్టి, అమ్మకి ఇష్టమైనటువంటి తిథి పంచమి కాబట్టే ఋషులైనటువంటి వాళ్ళు 5 కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఏ సుఖాన్ని కలిగించాలి అని ఆలోచించి అమ్మకి ఇష్టమైనటువంటి తిథి రోజున మాత్రమే ఆ శుభాన్ని సుఖాన్ని కలిగించాలని అంగిరసులు మొదలైన మహర్షులందరూ తపస్సు చేసి వెళ్ళిపోయేటటువంటి సందర్భంలో తమ తపశ్శక్తిని మొత్తం ఉన్నటువంటి నదులన్నిటిలోనూ ఇక్కడే భూలోకంలో సంపాదించిన తపస్సుకి సంబంధించిన తపస్సంతా శక్తి ఇక్కడ రూపంలోనే ఉండాలని నదుల్లో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ 5 ఋషులు ఋషీణాం పంచానాం సమాహార ఋషి పంచమి. 5 ఋషుల యొక్క తపశ్శక్తితో నిండినటువంటి తిథి ఏదో అది ఋషి పంచమి. అంచేత పంచమి అమ్మకు ప్రీతికరమైనది, అమ్మని ఆరాధించేటటువంటి ఋషులకి ప్రీతికరమైనది. కాబట్టి ఋషి శక్తి అమ్మ శక్తి కూడా పంచమీ తిథి నాటి అర్చన వల్ల లభిస్తుంది అని. అలాగే షష్ఠీ తిథి ఉందనుకోండి, అది సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైనటువంటి తిథి. అంచేతనే మార్గశీర్ష శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠి ఠావత్తు టఠల్లో ఠా. అంచేత సంతానార్థులైనటువంటి వాళ్ళు ఆవేళ విశేష పూజల్ని చేస్తారు. ఇక సప్తమి సాక్షాత్తు ఇప్పుడు మనం అనుకునేది కార్తీక శుద్ధ, అలాగే కార్తీక బహుళ. ఈ సప్తములు 2 సూర్య ప్రీతికరాలు. సప్తమి ఆ సూర్యునికి సంబంధించిన సంఖ్య. సప్తమి అంటే 7 యొక్క సమాహారం, 7 యొక్క ముద్ద, 7 యొక్క సమూహము అని అర్థం. సప్త సప్తిర్మరీచిమాన్. సూర్యుడు నాడే ఆయనకి 7 గుర్రాలు ఉండవు. ఆయన గుర్రానికి పేరు సప్త అని. సప్త అనే పేరు కలిగినటువంటి గుర్రాన్ని వాహనంగా చేసుకుని వెళ్ళేటటువంటి లక్షణం కలిగిన వాడు సూర్యుడు. కాబట్టి ఆయన సప్తి అయ్యాడు. అంటే సప్త అనే పేరు కలిగిన గుర్రాన్ని తనకి రథంగా చేసుకుని రథానికి కట్టుకుని వెళ్ళేవాడు అని అర్థం తప్ప 7 గుర్రాలను వాడని అర్థం కాదు. మరి 7 గుర్రాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి, బొమ్మల్లో వేస్తూ ఉంటారు, చిత్రకారులు చూపిస్తూ ఉంటారు. కాదంటే ఎలా కుదురుతుంది అని. ఏ సూర్యుడు నాడో ఆ సూర్యుని నుండి వెడలేటటువంటి కిరణాలు 7 రంగులుగా అలా వెడుతూ ఆ వెళ్ళేటటువంటి 7 కిరణాలు 7 జ్వాలారూపాలుగా ప్రవేశిస్తూ లోకానికి 7 రంగుల్ని ప్రసాదిస్తాయి. కాబట్టి ఆయన సప్తవర్ణమాన్, 5 విధాలైనటువంటి వర్ణాలు రంగులు కలిగిన వాడుగా అవుతాడు. మనం ఆకాశంలో ఇంద్రధనువుని కానీ పరిశీలించి చూసినట్లయితే దాంట్లో 7 రంగులు ఏవి కనిపిస్తాయో అవి సప్తమి నాడు సాక్షాత్తు ఆ సూర్యుడైనటువంటి వాడు లోకానికి విడుదల చేసే రంగుల సమూహము అన్నమాట. ఇక అష్టమి తిథి మనకుంది. తరువాత ఆ అష్టమి తిథి ధైర్యాన్ని ప్రసాదించేటటువంటిది, నిర్భయంగా విజయాన్ని సాధించేటటువంటిది. అంచేతనే అష్టమి తిథి నాడు కృష్ణుడు జన్మించాడు. కాబట్టే ఆయన తల్లిదండ్రుల సేవకు మించి లోకరక్షణానికి ప్రాధాన్యాన్ని ఇచ్చి దుర్మార్గులైనటువంటి రాక్షసులందరినీ వధించి అమోఘమైనటువంటి విజయాన్ని సాధించి భక్తులే గొప్పవాళ్ళు భగవంతుని కంటేని తెలియచేస్తూ
భక్తులని భాగవతులు అంటారు కాబట్టి ఆ భాగవతుల యొక్క కథలన్నిటినీ ఒక చోట గుదిగూర్చి భాగవత గ్రంథాన్ని వెలయించేలా చేసిన మహాకథానాయకుడు ఆయన. ఈ కార్తీక శుద్ధ సప్తమి నాడు సూర్య ప్రీతికరమైనటువంటి రోజున ఏం చెయ్యాలి అనేది ఒక ప్రశ్న. రాగి పాత్ర ఏదైతే ఉంటుందో ఆ రాగి పాత్రని తీసుకుని రాగి పాత్రలో తులసి వేసినటువంటి జలాన్ని జాగ్రత్తగా నింపి సూర్యునికి సంబంధించిన స్తోత్రాలని కానీ అష్టకాలని కానీ స్తుతులని కానీ మంత్రాలని కానీ శ్లోకాలని కానీ చదివి సూర్యప్రీతికరంగా ఎవరికైనా ఒక బ్రాహ్మణునికి దానం చేయాలి. ఈ రోజున రాగి సూర్యునికి సంబంధించినటువంటి వర్ణం. మీరు ఎక్కడైనా సరే దేవతా విగ్రహాలని పరిశీలించి చూడండి, ఉత్సవ విగ్రహాలని ఎక్కడా మనకి రాగిలో కానీ ఇత్తడిలో కానీ కనిపిస్తాయి, అంటే పంచలోహాల్లో కనిపిస్తాయి తప్ప వెండిలో కనిపించేటటువంటి విగ్రహాలు ఉండవు. వెండిలో ఉండే విగ్రహాలని ఊరేగించడం అనేది ఎక్కడా మనం చూడం. రాగిలో కానీ పంచలోహాల్లో కానీ కనిపిస్తూ ఉంటుంది, లేదా పూర్తి ఇత్తడిలో కనిపిస్తూ ఉంటుంది. వ్యక్తికి సంబంధించిన సంపూర్ణమైన ఆ అద్భుతమైన రహస్యాలన్నింటినీ వినగలిగినది, వ్యక్తులని దర్శించగలిగినది, వ్యక్తుల హృదయగత భావాలని స్వయంగా తెలుసుకోగలిగిన చెవి భాగం కలిగినది లోహం, పంచలోహం కానీ ఇత్తడి కానీ రాగి కానీ. మన తాతగారి ఇళ్ళకి కానీ మనం వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం జాగ్రత్తగా. పాతకాలంలో అది ఒక రాగి సింహాసనం కానీ ఇత్తడి సింహాసనం కానీ పంచలోహ సింహాసనమే తప్ప వెండి సింహాసనాలు ఉండేవి కావు. ఇప్పుడు లోకల్లో సొమ్ములు బాగా వచ్చిన తర్వాత, ఆడంబరం పెరిగిన తర్వాత ఇదిగో ఈ వెండి లోహాన్ని తీసుకుని వెండితో చక్కనైనటువంటి అద్భుతమైన సింహాసనాన్ని ఏర్పాటు చేసి ఇంట్లో ఉండే విగ్రహాలన్నీ వెండితో మనం చేసుకుంటున్నాం. వెండిని కొద్దిగా బాధ అని అనిపించినా వినండి, వెండిని అశుభ్ర లోహము అని పిలుస్తారు. అంచేతనే వెండి కంచానికి ఆ అశుభ్రత ఉంటుంది కాబట్టి, అశుభ్ర లోహం కాబట్టి మధ్యలో దాన్ని శుద్ధిపరచడానికి శుభ్రపరచడానికి మధ్యలో వెండి కంచం మధ్యలో బంగారపు పువ్వును దాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ బంగారపు పువ్వు ఈ అశుభ్రలోహమైనటువంటి వెండిని కాస్త శుభ్రపరిచి దాన్ని పవిత్రీకరిస్తుంది అని అర్థం. అంతటి ఆ ఏదైతే ఈ మనకు కనిపించే రజతం ఉందో అది శంకరుని యొక్క కంటి నుండి అలా ద్రవ రూపంగా కారింది. మంచి తీక్ష్ణతతో చూచినటువంటి శంకరుని అక్షం కంటి నుంచి వచ్చిన ఏ జలబిందువులు పడ్డాయో ఆ జలబిందువుల నుంచి పడ్డటువంటి లోహం ఇదిగో ఈ రజతం. కాబట్టి రజతం అంత ప్రశస్తమైనటువంటిది కాదు. కార్తీక శుద్ధ సప్తమి నాడు కానీ కార్తీక బహుళ సప్తమి నాడు కానీ సూర్య ఆరాధన చేసినప్పుడు ఆయనకు ఇష్టమైనటువంటి ఏ రంగు అయితే ఉందో అదిగో ఆ ఎరుపు రంగు పళ్ళెం ఏదైతే ఉందో దాన్ని చెంబుతో సహా దానం చేస్తే అత్యుత్తమం. అందుకనే శంకరునికి సంబంధించిన మంత్రాల్లో నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ. తామ్రం అంటే ఇదిగో రాగి. ఆ తామ్ర భాజనం, తామ్రానికి సంబంధించినటువంటి ఆ తామ్రానికి సంబంధించిన పళ్ళాన్ని కానీ తామ్రానికి సంబంధించిన చెంబుని కానీ ఇస్తే చెంబులో నీటిని పక్కనే ఉండేటటువంటి పాత్రలో పోసుకుని ఈ పళ్ళెంలోనికి సంపూర్ణమైన సంధ్యావందన జలాన్ని విడుస్తూ ఆయన అనుష్ఠానాన్ని చేసుకోగలుగుతారనేది ఇక్కడి రహస్యం. కాబట్టి బహుళ సప్తమి నాడు సూర్య ఆరాధనని చేసుకుంటూ ఆ సూర్యుడికి శంకరుడికి భేదం లేదనే యథార్థాన్ని గ్రహిస్తూ ఇటువంటి పాత్రల్ని దానం ఇయ్యాలనే యథార్థాన్ని మనం కార్తీక బహుళ సప్తమి నాడు గ్రహించాలి. మరి ఇంకొక ముఖ్య రహస్యం ఏమిటంటే ఏ సూర్యుడున్నాడో ఆయన పుట్టినటువంటి తిథి కూడా సప్తమే. మాఘ శుద్ధ సప్తమి నాడు ఆయన పుట్టాడు కాబట్టి సప్తమి తిథి ఆయన జన్మతిథి, పుట్టినటువంటి తిథి. ఆ రోజున ఆ విధమైనటువంటి దానాన్ని కానీ చేసినట్టయితే నేను పుట్టినరోజు ఏ తిథి అవుతుందో ఆ తిథి నాడు ఈ భక్తుడో ఈ భక్తురాలో ఇలా దానం చేసిందనే యథార్థాన్ని గమనించి ఆయన ప్రీతుడవుతాడు. కాబట్టి
కార్తీక బహుళ సప్తమి నాడు ఈ రాగి పాత్రని, రాగి కలశాన్ని, రాగి ఉద్ధరిణిని, రాగి పాత్ర త్రాగడానికి పానపాత్రని కానీ దానం చేసినట్లయితే సూర్య ప్రీతికరమైనటువంటిదిగా అవుతుంది. సూర్యుని సంపూర్ణమైనటువంటి అనుగ్రహము లభిస్తుంది. సూర్యుడు ఆయుష్యాన్ని ఇచ్చేవాడు, బుద్ధి వికాసాన్ని ఇచ్చేవాడు కాబట్టి మంచి తెలివితేటలు లభిస్తాయి, ఆయుష్యము లభిస్తుంది అనేది దీంట్లో ఉండే మరో రహస్యం. సప్తమి ఇంత ముఖ్యమైనది కాబట్టే, ఏడిటి యొక్క సమాహారం కాబట్టే ఆదిత్యుడు తన శక్తిని చూపించే వారం ఆదిత్యవారం, అదే ఆదివారం అయింది. ఆ ఆదిత్యుడు సోమునితో అంటే చంద్రునితో కలిసి శక్తిని చూపించే వారం సోమవారం అయింది. సోమవారం అంటే ఇందువారం అని కూడా అంటారు. ఇందు అంటే చంద్రుడితో కలిసిందని. అదే ఆదిత్యుడు మంగళగ్రహంతో అంటే కుజగ్రహంతో కలిసి ఉండేటటువంటి రోజు మంగళవారం అయింది. ఆ ఆదిత్యుడే బుధ గ్రహంతో కలిసి ఉన్నట్టయితే ఆ వారం బుధవారం అవుతుంది. ఆదిత్యుడు బృహస్పతి శక్తిని అంటే గురుశక్తిని కలిగి ఉండేటటువంటి రోజు గురువారం అవుతుంది. ఆ ఆదిత్యుడు శుక్రునితో కలిసి ఉండేటటువంటి వారం, ఆ శక్తిని ప్రసాదించే వారం శుక్రవారం అవుతుంది. ఇదే ఆదిత్యుడు మంద అంటే శనితో కలిసి ఉండి ఏర్పాటు చేసేటటువంటి వారం శనివారం అవుతుంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని 7 రోజులు 7 విధాలైనటువంటి గ్రహాలకి సంబంధించిన శక్తిని లోకానికి ప్రసాదిస్తుంది. కాబట్టి సప్త సంఖ్యకి సమాహారమైనటువంటిది సప్త శక్తీనాం సమాహార సప్తమి అవుతుంది. అంచేత ఏడింటినీ కలపగలిగిన శక్తి ఉన్న తిథి సప్తమి అయితే అటువంటి సప్తమి తిథికి అధిష్టాతగా ఉండేటటువంటి వాడు సూర్యుడవుతూ ఉంటే అటువంటి సూర్యుడు పై 7 లోకాలని క్రింది 7 లోకాలని కూడా తన యొక్క కాంతి కిరణంతో అవలోకించగలిగిన చూడగలిగిన శక్తిని సర్వజనులకి ఇస్తున్నాడనేది ఇది యథార్థం. అందుకే క్రింద 7 లోకాలు పైన 7 లోకాలు ఉండడానికి కూడా కారణం అది. అటువంటి 14 లోకాలని అవలోకించగలిగిన శక్తి ఉండడానికి కారణం ఆ విధమైనటువంటి 7 గ్రహాల ఆధిపత్యం, 7 గ్రహాల మీద ఆధిపత్యాన్ని తను కలిగి ఉండడం, ఏటి మీద అధీనతని తన దగ్గర ఉంచుకోవడం కూడా కారణం దీనికి. ఇంతటి ఉత్తమమైనటువంటి తిథి సప్తమి తిథి, సూర్య ప్రీతికరమైన తిథి. స్వస్తి.